మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరువచ్చిన దేవుని ప్రజలైన మీకు అందరికీ, అలాగే దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాత్రి కూడికకి కారకులైన దేవుని సేవకురాలు, దేవుని సేవకుడు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ప్రేమించి మనకి మంచి సమయాన్ని ప్రభు అనుగ్రహించారు. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. చూడండి, లూకా గారు రాసిన సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయం. త్వరగా కొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రభు కృపను బట్టి. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం. చూడండి, మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగాని అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. 33 కూడా చదువుదాం. డైరెక్ట్గా ఇలా చదవండి. అక్కడికి దొంగ రాడు, అక్కడికి దొంగ రాడు. 41వ వచనం చదువుదాం. 41. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని ఆయనను అడగదు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ గండ్రేడు ప్రాంతంలో మేమందరం మీ సన్నిధిలో కూడుకొని నీ మాటలు వినుటకు మీరు ఇచ్చి నీ మంచి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ మీ వాక్యం నుంచి మమ్మల్ని అందరూ మరొకసారి మహిమపరచమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ ఈ రాత్రి కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ముందు కొనసాగుతున్నాం పలుకు తండ్రి. ఆమె. ప్రభు కృపను బట్టి ప్రభు మనలను ప్రేమిస్తున్నారు అనుటకు రుజువుగా ప్రభు మనకి ఎన్నో సంగతులను ప్రభు నేర్పిస్తూ వస్తున్నారు. అందుని బట్టి ప్రభు స్తోత్రం. ఇక్కడ 34, 33వ వచనం ఇలా చదవం. అక్కడికి దొంగ రాడు. ఆ మాట పట్టుకుని అక్కడికి దొంగ రాడు. 36వ వచనం ఇలా ఉంది. చూడండి, తమ ప్రభు పెండ్లి విందులో నుండి త్వరలో రాబోతున్నాడు. దొంగ అక్కడికి రాడు అని అన్నాడు. దొంగ అక్కడికి రాడు. ఎవరి దొంగ అని అంటే క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ. కానీ 36వ వచనంలో రేపొద్దున యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎవరి గురించి రాబోతున్నాడు అని అంటే ఇలా చెప్పాడు. చూడండి, తన కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో, ఎదురు చూస్తున్నారో ఆ మనుషుల కొరకు రాబోతున్నాడు. ఆ మనుషులు ధన్యులని చెప్పాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి దొంగ ఎక్కడికి రాడు? 33వ వచనం ప్రకారం పరలోకానికి దొంగ రాడు. పరలోకానికి దొంగ ఎందుకు రాడు అని అంటే, మన పరలోకంలో ఇప్పుడు ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసు ప్రభు ఉన్నారు. ఆయన ఎలా వెళ్ళారు మనకు తెలుసు. ఆయన ఎలా వెళ్ళారు? ఆయన స్వరక్తమును చేత పట్టుకొని పరలోకానికి ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు దేవునికి మనకి అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన మన మధ్యవర్తిగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు అని ఆయన మధ్యవర్తిగా రక్తమును చేత పట్టుకొని పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్న ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళలేడు. అంటే దొంగ అక్కడికి వెళ్ళలేడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే రక్తాన్ని చేత పట్టుకుని ఈయన పరలోకానికి వెళ్ళాడో, ఈయన పరలోకానికి వెళ్ళి పరలోకంలో కూర్చున్న వెంటనే అక్కడి నుంచి ఒక ఆత్మ భూమి మీదకి వచ్చాడు. ఆయనే క్రీస్తు ఆత్మ. ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద పనిచేస్తుంది ఎవరు? క్రీస్తు ఆత్మ. పరలోకానికి వెళ్ళడానికి ఇంకా అవకాశం ఎవరికి లేదు? క్రీస్తు విరోధి ఆత్మకి ఏమి లేదు, అవకాశం లేదు. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదంటే ఇంకా పని పరలోకంలో లేదన్నమాట. రేపు యేసుప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం జరుగుతుంది. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంది. 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు విరోధికి, క్రీస్తు విరోధి ఆత్మకు కూడా ఏం లేదు, పని లేదు. అంతే కదా? క్రీస్తు విరోధికి లేదు, క్రీస్తు విరోధి ఆత్మకు కూడా ఎప్పుడు లేదు. 1000 ఏళ్ల పరిపాలన వాడికి పని లేదు. కానీ నేను ఒక మాట ఎలా చెప్తున్నాను ఏంటంటే, అసలు ఇప్పుడు మన కాలంలో కూడా వాడికి పని ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. పరలోకంలో వాడికి పని లేదు, రేపు 1000 ఏళ్ల పరిపాలన వాడికి పని లేదు. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, అసలు ఇప్పుడు కూడా మనం ఉన్న టైంలో కూడా వాడికి పని ఉండకూడదు. వాడు సమయం కొంచెమే అని ఎరిగాడు, బహు క్రోధము గలవాడిగా తిరుగుతున్నాడు అని ఉంది. మరి అలా తిరుగుతున్నప్పుడు వాడు రాజ్యాలన్నీ మనం ఏం చేయాలి?
పడగొట్టాలి కదా. యోహాను సువార్త 12:19 మా ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోతున్నాయంటే ఇప్పుడు వాడు ఏం కొట్టుకోవాలి? వచ్చేసాడు ఎక్కడ కూడా ఈయన, ఇక్కడ కూడా వచ్చేసాడు ఈయన అని వాడు ఏం కొట్టుకోవాలి? తల కొట్టుకోవాలి. వాడు తల కొట్టుకును గాక. కాబట్టి వాడికి త్వరలో వాడికి ఎలాగో పని ఉండదు, అక్కడికి వెళ్ళి అలాగ పని చేయలేడు. కానీ ఇప్పుడు ఈ టైంలో వాడు పని చేస్తున్నాడు, కానీ మన ద్వారా వాడికి ఏ పని దొరకకూడదు. పందులు తినే పొట్టు పని దొరికింది ఎవరికే? చిన్న కొడుకి. అన్ని పనులు ఏమైనా ట్రై చేశాడంటారా? మొట్టమొదట అప్లై చేసింది అదేనా ఉద్యోగానికి? చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఏమి అతనికి దొరకలేదు. ఆఖరికి ఏ పని దొరికింది? పందులు తినే పొట్టు దొరికింది. ఎలాంటి దాన్ని అసలు ఆ పని కూడా వాడికి దొరకకూడదు కాక. అవునా కదా? ప్రభు స్తోత్రం. ఆ కృపలో దేవుడు మళ్ళీ అందరూ భద్రం చేయను కాక. అయితే ఇప్పుడు మాట ఏం చెప్పాడంటే, ఆయన వచ్చినప్పుడు తలుపు తీయుటకు, తట్టగానే తలుపు తీయుటకు అతని కొరకు ఎదురు చూసు మనుషులు ఉన్నారు కొంతమంది. అతని కొరకు ఎదురు చూసేవారు కొంతమంది మనుషులు ఉన్నారని చెప్పాడు. ఆ మనుషులు మీరు అవుదురుగా. ఆయన వచ్చే సమయానికి తలుపు, ఆయన కొట్టే సమయానికి ఏమై ఉండాలన్నాడు? తలుపు తీయటకు మెలకువగా ఉండేవారుగా మనుషులు కొంతమంది ఉంటారు. ఆ మనుషులు ధన్యులు, వారు మనమవుదురు గాక. అలా చెప్తూ 41వ వచనంలో ఒక మంచి మాట చెప్పాడు చూడండి. 41. దీన్ని మనం ఇంకా ముందుకు ఆలోచిద్దాం. 41వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, అసలు ఇన్ని ఉపమానాలు, ఇన్ని సంగతులు, ఇన్ని విషయాలు మాకు మాత్రమే నువ్వు చెప్తున్నావు, మాతోనే చెప్పుచున్నావా? అందరితో చెప్తున్నావా? ప్రభువా, గండ్రేడ్ల మేమే మాతోనే చెప్తున్నావా? అన్ని సంఘాలతో కూడా చెప్తున్నావా అని అడగాలి మీరు. అంతేనమ్మా? గండ్రేడ్లో ఉన్న వాళ్ళు ఏమడగాలి? ప్రభు మాతోనే చెప్తున్నావా? మరి గండ్రేడ్లో ఉన్న అన్ని సంఘాలకు చెప్తున్నావా? మాతోనే చెప్తున్నావా? నాకు మావిడాల్లో ఉన్న సంఘాలతో కూడా చెప్తున్నావా అని అడగాలి మనం. అడిగితే అప్పుడు ప్రభు ఏం చెప్తాడు? అందరికీ కాదు, ఇవి నీకు మాత్రమే. ప్రభు స్తోత్రం. అందరికీ కాదు, ఇవి నీకు మాత్రమే అని అంటాడు. ఎందుకు? ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. ఇస్కరియోతు కాని యోధ, ప్రభువా, నీవు లోకమునకు కాక, ప్రభు స్తోత్రం, మాకు మాత్రమే నిన్ను నువ్వేం చేసుకున్నావు? అప్పుడు మీరు ఇలా ఆనందించాలి. గండ్రేడు లేని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘానికి లేని సంగతులు మాకు ఇస్తున్నావు ప్రభువా అని మీరు ఆనందించాలి. మావిడాలు లేని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘానికి లేని ధన్యత మా సంఘానికి ఇస్తున్నావు ప్రభువా అని మీరు సంతోషించాలి. అది ఇక్కడ ఒక ఆయన అంటున్నాడు, అసలు మాకు మాత్రమే ఇస్తున్నావు ప్రభు అని అంటున్నాడు. ఏం చూసి ఇచ్చాడంటారు ఇన్ని సంగతులు వాళ్ళకి? చెప్పండి, ఏమున్నాయి పేతురు గారి దగ్గర? అంటే ఈ పేతురు గారి దగ్గర ఏమున్నాయి? 4 ఎకరాలు చేయాలి ఉంటాయి. చెప్పండి, ఏమున్నాయి? ఏమీ లేవు. మన దగ్గర ఏమీ లేవు. కానీ అయినా కానీ ప్రభు మనల్ని ప్రేమించాడు. అంతే కదా? జ్ఞానులకి సంగతులను మరుగు చేసి అని అన్నాడు. మరుగు చేసి పసిబాలురమైన మనకు మాత్రమే ఈ సంగతులు ఇస్తున్నాడు. గండ్రేడ్లో ఉన్న, ఈ సంఘంలో ఉన్న మీరు అందరూ ధన్యులు. ప్రభు స్తోత్రం. రేపు ప్రభు తలుపు పట్టగానే తలుపు దగ్గర నిలబడేది. ప్రభు నా కొరకు ఎదురు చూసి కనుగొని వారు ఎవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు మొదటి లిస్టులో ఉండేది గండ్రేడ్లు మీరే. మీరు చాలా ధన్యులు. మీరు ఎంత ధన్యులో రేపు ప్రభు వచ్చిన తర్వాత అర్థం ఉంటుంది. అన్ని సంఘాలలాగా ఇక్కడ ఏసీ లేకపోవచ్చు, అన్ని సంఘాలలాగా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక గొప్ప సంగతి ఏంటంటే, దేవుడు తన సంగతులను మీకు మాత్రమే కనపరుస్తాడు. ప్రత్యేకంగా మీకు మాత్రమే కనపరుస్తాడు. ఎందుకు ఈ గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు అని అంటే, మనం ఎక్కడున్నామో ఒక మంచి మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మీరు ఎక్కడున్నారు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. జాగ్రత్త విందాం. ప్రభు మీ అందరితో మాట్లాడును గాక. చూడండి, మత్తయి సువార్త, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది, తండ్రి గాక
ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను. ఈ మాట అందరూ చూడు. కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవ్వరికి సంగతులు తెలియదు. అంటే ఈ వచనాల యొక్క భావం ఏంటంటే కేవలం ఆయన ఉద్దేశంలో ఉన్నవారికి మాత్రమే సంగతులు తెలుస్తాయంట. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆయన ఉద్దేశంలో ఉన్నవారికి మాత్రమే సంగతులు తెలుస్తాయి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడున్నారు? గండ్రేడ్లో ఉన్నారా? అది ఆయన ఉద్దేశంలో మీరున్నారు. ఆయన ఉద్దేశంలో మీరున్నారు. మీ ఎమ్మెల్యే గారి ఉద్దేశంలో మీరు లేకపోయినా బాధపడవలసిన పని ఏమి లేదు. మీ ప్రెసిడెంట్ గారి ఉద్దేశంలో మీరు లేకపోయినా బాధపడవలసిన పని లేదు. మీరు ఆయన ఉద్దేశంలో ఉన్నారు. ప్రభు స్తోత్రం. దేవుని ఉద్దేశంలో మీరున్నారు గనుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అని అన్నాడు. ఉద్దేశం అంటే నేను మాట చెప్తున్నాను, మనందరి ఎడల దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది. ఒక మంచి ఉద్దేశం ఉంది. ఇక్కడికి వచ్చిన మీ అందరి పట్ల, నిలబడిన నా పట్ల, తలలు వంచిన మీ అందరి పట్ల కూడా దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది. ఆ మంచి ఉద్దేశాన్ని మన ఎడల ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నెరవేర్చును గాక. ఆ మంచి ఉద్దేశాన్ని మన ఎడల ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరికి లేని సంగతులు ప్రభు మనకి ఇస్తున్నాడు. మీకు మాట చెప్తున్నాను, అసలు ఈ ఊరిలో గనులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, పేరు కలిగిన వారు ఉన్నారు, డబ్బు కలిగిన వారు ఉన్నారు, కానీ వారు ఎవ్వరికి రాని పిలుపు నీకు వచ్చింది. అవునా కదా? ఎంతమంది గొప్పలు లేరు మీ ఊర్లో? చాలా గొప్పలు ఉన్నారు కదా. అంత ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నా కానీ వారికి లేని పిలుపు మీకు వచ్చింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. నీవు మాత్రం ఉద్దేశంలో ఉన్నావు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి ఆ మాట చూడండి. 29వ వచ్చింది, 26 నుంచి చదువుదాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎవరినమ్మా? వెర్రివారిని, నా నష్టం. బలవంతులైన వారిని సిగ్గుపరచిన లోకములో బలహీనులను, ఆ నష్టం. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు మనందరం ఎవరు? నీచులు. మనందరం ఎవరు? బలహీనులు. మనందరం ఎవరు? ఎన్నిక లేని వారికి. ఎవరి దృష్టిలో? లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు ఇది. లోకం దృష్టిలో మన బలహీనులు. లోక రీతిగా అన్నాడు. లోకం దృష్టిలో మన జ్ఞానం లేని వారు, లోకం దృష్టిలో మనం వెర్రివారు, లోకం దృష్టిలో మన బలహీనులు, లోకం దృష్టిలో వ్యర్థమైన వారు, లోకం దృష్టిలో నీచమైన వారు, లోకం దృష్టిలో తునీకరింపబడిన వారు. ఆయనను దేవుడు మళ్ళీ ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దీన్ని పిలుపుని ఏమంటారు? రక్షణ పిలుపు అంటారు. చెప్పండి, ఏ పిలుపు? అంటే మీ ఊర్లో ఎంత మంది ఉన్నా కానీ ఎవ్వరికి రాని రక్షణ పిలుపు మీకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఒక స్టాండ్కి వచ్చేసామా. నెక్స్ట్ స్టాండ్ ఏంటంటే, ఎవ్వరికి రాని పిలుపు ఉంది కానీ ఏర్పాట్లో మాత్రం మీరు వచ్చారు. మరలా అర్థమైంది? అర్థవాలని. ఇప్పుడు లోకంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి రాని రక్షణ పిలుపు మీకు వచ్చిందా లేదా? వచ్చింది. అంటే మీరు అందరు ఎక్కడికి వచ్చారు? రక్షణలోనికి వచ్చారు. ఇదే పిలుపు, రక్షణ పిలుపు. ప్రభు స్తోత్రం. అంటే గండ్రేడ్లో మీరే రక్షణ పొందారా? చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా రక్షణ కలిగింది, రక్షణ పిలుపు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కలిగింది? మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం చదవండి. కాగా పిలువబడిన వారు అనేకులు. ఇదేంటండి? పిలువబడిన వారు ఎంతమంది ఉన్నారు గండ్రేడ్లో? పిలువబడిన వారు ఎంతమంది ఉన్నారు? అంటే రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న? మీ అమ్మగారు మీరు ఇద్దరు మత్తుగా ఉన్నారు. ఉదయం నుంచి వంటలను చేసి అలసిపోయారమ్మా. పిలువబడిన వారు ఎంతమంది? అనేకులు. ఏర్పరచబడిన వారు కొందరే. మీరు పిలుపులో ఉన్నారు. నెక్స్ట్
ఏర్పాట్లో కూడా ఉన్నారు. మీ ఊర్లో ఉన్న చాలా మందికి ఏమొచ్చింది? పిలుపు వచ్చింది. ఏ పిలుపు అది? రక్షణ పిలుపు వచ్చింది. కానీ ఏ పిలుపు రాలేదు? ఏర్పాట్లో పిలుపు రాలేదు. కానీ నీకు మాత్రం ఏర్పాట్లో పిలుపు వచ్చింది. ప్రభు స్తోత్రం కదా. ఇప్పుడు నెక్స్ట్, పిలుపులో ఉన్నాం, 2 ఏర్పాట్లో ఉన్నాం, 3 ఆయన ఉద్దేశంలో కూడా ఉన్నాం. ప్రభు స్తోత్రం. అంటే మనం పుట్టక ముందే దేవుడు మన ఎడలు ఏం కలిగి ఉన్నాడు? ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని కూడా నెరవేర్చడానికి కూడా ఆయన మనల్ని ఎక్కడ పిలుపులోకి తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఏర్పాటులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు 3 ఏముంది? ఉద్దేశం. అంటే మీ అందరి ఎడలు ఇప్పుడు దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. మీరు బాగా ఆలోచించండి. అసలు మన మీద ఒక దేవుడికి ఒక ఉద్దేశం లేకపోతే లోకంలో చాలా మంది ఉన్నా కానీ రక్షణ పిలిపించాడు. అక్కడితో ఆపేశాడా? ఆపలేదు. మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఏర్పాటులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు ఇంత మళ్ళీ ఇంత ప్రాసెస్ చేసుకుంటూ ప్రభు తీసుకొచ్చాడంటే నీ ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడు. ఈ ఊర్లో చాలా మందికి పిలుపుండొచ్చు, కానీ ఏర్పాటు అందరికీ లేదు. ఏర్పాట్లోకి వచ్చావు అని అంటే అర్థం ఏంటంటే నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని త్వరలోనే దేవుడు నెరవేరుస్తాడు. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు చాలా ధన్యుడివి, చాలా ధన్యుడివి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం, నేను మీ విషయంలో ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు, అంటే రాబో కాలంలో మనందరి ఎడల దేవునికి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. అది ఎప్పుడు జరిగిస్తాడు? అక్కడ ఉంది, రాబో కాలంలో. కాబట్టి సంఘంలోనే మీరు అందరూ నిరీక్షణ పెట్టుకోండి. ప్రభువా, నా మీద నీకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే నాకు రక్షణ పిలిపించావు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నన్ను ఏర్పాట్లోకి తీసుకొచ్చావు. అంటే ఖచ్చితంగా త్వరలో ఆ ఉద్దేశం కూడా నా ఎడల జరుగుతుంది. ప్రభు స్తోత్రం. ఉద్దేశం, ఒక సంకల్పం, ఒక నిర్ణయం మన మీద దేవుడికి ఉందండి. అసలు ఏమీ లేకపోతే మనం ఇక్కడికి రాలేం. తెలుసా మీకు? ఒక గొప్ప ఉద్దేశం ఉంది, ఒక గొప్ప సంకల్పం ఉంది. మీకు విషయం చెప్తాను. సంకల్పం ఉందా? మన లైన్ ప్రకారం. ఉద్దేశం ఉందా? పిలుపు ఉందా? రాంగ్. పిలుపు ఉందా? ఉద్దేశం ఉందా? ఈ వాక్యం ఇప్పుడు చెప్పి లైన్ పడి చెప్పచ్చు. పిలుపు ఉందా? ఉద్దేశం ఉందా? ఉద్దేశమే ముందు. ఉద్దేశమును బట్టే నిన్ను రక్షణ పిలుపు, ఉద్దేశాన్ని బట్టే ఏర్పాట్లకు పిలుపు. అసలు మెయిన్ కారణం ఏంటంటే ఉద్దేశం. మెయిన్ కారణం సంకల్పం. అందుకే చూడండి, ఈ వచనం మీకు బాగా అర్థమవుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా సంకల్పము చొప్పున అంటే ఇప్పుడు చెప్పండి, సంకల్పం అనే ఉన్న చోట ఏం పెట్టచ్చు? అది దేవుని ఉద్దేశము చొప్పున పిలువబడిన వారు అని అన్నాడు. ప్రభు స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఉద్దేశం ఉందా? పిలుపు ఉందా? ఉద్దేశం ముందు ఎవరి మీద ఉందా ఆయనకు ఉద్దేశం? మన మీద, నా మీద, నీ మీద. అంటే దేవునికి ఒక ఉద్దేశం, ఒక సంకల్పం ఉంది. అది మన ఎడల జరిగించడానికే దేవుడు మనల్ని రక్షణ పిలుపులోకి తీసుకొచ్చాడు. అది కూడా చాలా మంది ఉన్నా కానీ మనకు మాత్రమే ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్, రక్షణ పొందిన వారు కూడా చాలా మంది ఉన్నా కానీ మనకు మాత్రమే ఏర్పాటులోకి తీసుకొచ్చాడు. ఇదంతా ఇంత కారణం ఆయన ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, ఇంత ప్లాన్ ప్రకారం ఎందుకు చేశాడంటే నీ మీద దేవునికి ఒక ఉద్దేశం. అవునా కదా? మనందరి మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది త్వరలోనే నెరవేరుస్తాడు అంటానికి రుజువు ఏంటంటే, 1 రక్షణ పిలుపు మనకు కలిగింది, 2 ఏర్పాటులో పిలుపు కలిగింది అనండి. ఈ 2 కలిగిన అంటే నెక్స్ట్ స్టేజ్ ఉద్దేశం. అంతే కదండి.
మన రామచంద్రపురం నుంచి మావిడాడు వచ్చేటప్పుడు మనకి దారిలో కొన్ని స్టాండ్లు తగ్గుతాయి. ఓ స్టాండ్ వచ్చింది, కొందరు దిగారు. నెక్స్ట్ స్టాండ్ వచ్చింది, కొందరు దిగారు. నెక్స్ట్ స్టాండ్ వచ్చిన మనం ఏం చేస్తాం, ముందుగానే రెడీగా సంచులని బ్యాగులను తీసుకొని రెడీగా నిలబడతాం. ఎందుకు నెక్స్ట్ స్టాండ్? ఎందుకు మనకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మనం వెళ్తున్న రైట్ రూటే, దారిలో ఒక ఊరు తగిలింది, రైట్, నేను రైట్ లో ఉన్నాను. నెక్స్ట్ ఒక ఊరు తగిలింది, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఊరు ఎవరిదే? నాదే అని మనకి ఎలా అర్థం అవుతుంది? అలాగే నీకు రక్షణ పిలుపు ఉంది, దేవుని స్తోత్రం. ఏర్పాట్లో పిలుపు ఉంది, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఉద్దేశంలో నువ్వు ఉన్నావు కాబట్టి నెక్స్ట్ ఆ ఉద్దేశాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. మనం ఖాళీ వారం కాదు, పనికిరాని వారం కాదు. దేవుడు మన పట్ల ఎప్పుడూ ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నెహెమ్యా దగ్గరికి వెళ్ళి అడిగితే, నెహెమ్యా గారు మీ పట్ల దేవునికి ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తాడు నెహెమ్యా? నా పని గోడ కట్టడం. అంటే నెహెమ్యా గారు మిమ్మల్ని గోడ కట్టడానికి పుట్టించుకున్నాడా అని అంటే నెహెమ్యా ఏమంటాడు? ఎస్, గోడ కట్టడమే నా పని. అదే నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. కహాతీల దగ్గరికి వెళ్తే మీ ఉద్దేశం, దేవుడు మీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? కహాతీలు అంటారు మందసం మోయడమే మా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. గెర్షోనీల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు? మాకు దేవుడు ఎద్దుల బండ్లు ఇచ్చాడు కాబట్టి ఎద్దుల బండ్ల మీద ఈ మందిరపు యొక్క పరికరాలను మోయడమే మా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. సొలొమోను దగ్గరికి వెళ్తే సొలొమోనుకున్న ఉద్దేశం ఏంటి దేవుని పట్ల? దేవునికి సొలొమోనుకున్న ఉద్దేశం ఏంటి? అతను ఒక మందిరం కట్టడమే అతని పట్ల దేవునికి ఉద్దేశం. అంటే మీరు గమనించండి, ఆ కాలంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ సమయం వచ్చిన వారిని దేవుడు పుట్టించాడు. వారి ద్వారా ఒక గొప్ప పనిని ప్రభు జరిగించాడు. అలాగే ఈ కాలంలో నీ మీద ఒక ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు నేను పుట్టించుకున్నాడు, ఖచ్చితంగా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు కరెక్ట్గా దేవుడి ఉద్దేశం నా మీద ఉంటే మరి నేను వెళ్తున్నది ఈ పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయని అనుకుంటాం. ఇప్పుడు నిజంగా దేవుడి ఉద్దేశం నా మీద, దేవునికి ఒక ఉద్దేశం ఉంటే మరి ఇప్పుడు నేను వెళ్తున్న ఈ పరిస్థితులు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఏంటని మనం ఆలోచించమా? అంటే ఇవన్నీ మన ఉద్దేశంలో ఉన్నాం అని నిరూపిస్తున్నాయా? లేదు లేదు లేదు, ఎక్కడో నేను దారి తప్పిపోతున్నాను, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నామా? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు మీకున్న ఆలోచన బట్టి సరే దేవుడు ఒక మంచి ఉద్దేశం నా మీద కలిగి ఉన్నాడు, ఖచ్చితంగా రక్షణ పిలిపించాడు, రేపు నాకు ఏర్పాట్లో కూడా పిలిపించాడు, నెక్స్ట్ నేను ఆ ఉద్దేశం నా పట్ల దేవుడు జరిగిస్తాడు అన్న ఒక నిశ్చయత ఉన్నామా? లేదంటే ఎక్కడో దేవుడు నన్ను సరిగా పట్టించుకుంటా లేదులే, ఆ దేవుడు నన్ను సరిగా చూడటం లేదులే, దేవుడు ఈ రకమైన ఆలోచనలు మనం ఉంటున్నామా? అంటే అర్థం ఏంటంటే రెండు స్పిరిట్లు పనిచేస్తున్నాయి కదా. ఒకటి క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తున్నాడు, రెండు క్రీస్తు ఆత్మ పనిచేస్తున్నాడు. క్రీస్తు ఆత్మ ఏం చెప్తాడంటే నువ్వు ఉద్దేశంలో ఉన్నావు, కుడిమి కడమి చూడకు, నిబ్బరము కలిగి నువ్వు ముందుకు కొనసాగుకో అని చెప్తాడు. క్రీస్తు విరోధి ఆత్మ ఏం చెప్తాడు మన దగ్గరికి వచ్చి? ఇది నిజమా? ఏంటి నువ్వు ఉద్దేశంలో ఉన్నావా? అంత గొప్పోడువా నువ్వు? ఏంటి ఈ గండ్రేడ్లు ఎవరికి లేదు కానీ నువ్వు ఉన్నావు ఉద్దేశంలో? ఏంటి ఈ గండ్రేడ్లు ఎవరు లేరు కానీ నువ్వు ఏర్పాట్లో ఉన్నావా అనేవాడు మనల్ని ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. అంటే దేవుని ఉద్దేశం మన మీద ఒకటి కలిగి ఉన్నాడు, దాని నుంచి ఏదో ఒక రకంగా వాడు మన రూపు మళ్ళిస్తాడు. కానీ క్రీస్తు ఆత్మ అయితే నీ మీద దేవునికి ఉద్దేశాన్ని నీకు చెప్పడమే కాదు, దాంట్లో నేను ముందుగా నడిపిస్తాడు. ప్రభు స్తోత్రం. మీ అందరి మీద దేవునికి ఉద్దేశం క్రీస్తు ఆత్మ మీకు ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి మీరు ముందు కొనసాగుదురు కాక. ఎందుకంటే కొంతమంది మన ఉద్దేశాన్ని పాడు చేయడానికి తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు? ఎక్కడైనా తిరుగుతారు. వారి మెయిన్ ఆలోచన ఏంటంటే దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని ఏదో ఒక రకంగా ఉద్దేశంలో మనం ఏం చేయాలి? వాళ్ళు తప్పించడమే క్రీస్తు విరోధి ఆత్మ యొక్క పని. ఆ ఉద్దేశంలో నుండి నిలపడమే క్రీస్తు ఆత్మ యొక్క పని. కాబట్టి మీరు ఎవరు ఉద్దేశంలోంచి తప్పిపోకండి. ఎక్కడి నుంచి? ఉద్దేశంలోంచి తప్పిపోకండి. రక్షణ పోగొట్టుకోకండి అని నేను అనలేదు. ఎందుకు? ఆల్రెడీ రక్షణ అనేది పోయేది కాదు, రక్షణ అనేది పోదు. కానీ మన దేవుడు మన పట్ల కానీ ఉద్దేశం విషయంలో మాత్రం మనం ఏమైపోతాం? తప్పిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి కొందరు మాటల వల్ల మనం ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో, మన పట్ల ఉన్న దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటో కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయి ప్రయాణం చేసేస్తున్నాం. అది క్రీస్తు విరోధి ఆత్మ యొక్క పని. ఆ పని మీ ఎవ్వరి మీద జరగకూడదు కాక.
రైట్, అందుకే చూపిస్తాను రండి, ముందుకు రండి. నెహెమ్యా గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం చూడండి. మొదట సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీ పితరులతో కూడా నిద్రిస్తావు. నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతని స్థిరపరుస్తాను. ఈ మాట చూడు, అతడు నా నామ ఘనత కొరకు ఏం కడతాడు? మందిరం కడతాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దావీదుతో చెప్తున్నాడు. అంటే నెక్స్ట్ సొలొమోను వస్తాడు. సొలొమోను ద్వారా నేను ఏం కట్టిస్తాను? మందిరం కట్టిస్తాను. అంటే సొలొమోను పట్ల దేవునికి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం డైరెక్ట్ గా చదివండి. నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. ప్రభు స్తోత్రం. అంటే ఇప్పుడు వినండి, దేవునికి సొలొమోను పట్ల ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ సొలొమోను గారు ఏమంటున్నారంటే, నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేనేం కలిగి ఉన్నాను? ఉద్దేశం కలిగి ఉన్నానంటే సొలొమోను రైట్ రూట్ లో ఉన్నాడా? క్రీస్తు విరోధ ఆత్మ రూట్ లో పడిపోయాడా? రైట్ రూట్ లో ఉన్నాడు. అంటే అతనికి ఏమర్థమైంది? అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడంటే మందిరం కట్టించడానికి. దేవుడు నా పట్ల ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. అది నెరవేర్చడానికే దేవుడు నన్ను పుట్టించాడు. ఇప్పుడు ఏమన్నాడంటే సొలొమోను, దేవుని మందిరం కట్టించడమే నా ఉద్దేశం. అంటే ఇప్పుడు సొలొమోను మీద ఏ ఆత్మ పనిచేస్తుంది? దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని ఆత్మ ఇప్పుడు సొలొమోను ఏం చేస్తుంది? రేపుతుంది. ప్రభు స్తోత్రం. అసలు మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నీకు అర్థమైతే దేవుని ఆత్మ నిన్ను రేపుతాడు. నీ ద్వారా ఏ పని జరగాల ఆ పనికని రేపుతాడు. సంఘ పరిచర్య జరగాల ఆ పరిచర్య కొరకు నిన్ను రేపుతాడు. ఏ పని నిమిత్తం అయితే, ఏ ఉద్దేశం అయితే మన మీద ఆయన కలిగి ఉన్నాడు, దాన్ని ఖచ్చితంగా ఆయన రేపుతాడు. రేపడమే కాదు, ఆయన ఏం చేస్తాడు? ఇంకా ముందుకు చదవండి. 10వ వచనం. రేపాడు కదా, మరి ఆ ఉద్దేశాన్ని ఆయన ఏం చేయాలి? నెరవేర్చాలి. కానీ 10వ వచనం చూడండి. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదార మ్రానులను, సరళపు మ్రానులను, ఇప్పుడు చెప్పండి ఏం పంపించాడు? ఇలాంటి పంపేటట్లుగా చేశాడు దేవుడు. అది ఇప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది సొలొమోను పట్ల. ఆ ఉద్దేశాన్ని దేవుని ఆత్మ సొలొమోను ఏం చేస్తున్నాడు? రేపుతున్నాడు. మరి రేపుతున్నప్పుడు మందిరం కట్టాలంటే సామాన్యమైన విషయమా? పరిచర్య చేయడం అంటే సామాన్యమైన విషయమా? నూతన స్థలాలకు వెళ్ళడం అంటే సామాన్యమైన విషయమా? నూతన మేరలు దొరకాలంటే సామాన్యమైన విషయమా? కొత్తగా పరిచర్య స్టార్ట్ చేయాలంటే సామాన్యమైన విషయమా? కానీ ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, అక్కడ సువార్త చెప్పారు, మనం ప్రేరేపిస్తున్నాడు. మరి ప్రేరేపిస్తున్నవాడు ఖచ్చితంగా ఆ పని జరగాలంటే మనకి సహాయం కూడా ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. ప్రభు స్తోత్రం. సహాయం ఆయన చేస్తాడు, చేయాలి, ఖచ్చితంగా చేస్తాడు. ఉద్దేశం ఉంది సొలొమోనుకి. నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందన్న సంగతి సొలొమోను గ్రహించాడు కాబట్టి ఆ మందిరం కట్టడానికి ఏం కావాలి అన్ని కూడా దేవుడే రప్పించాడు. ప్రభు స్తోత్రం. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవుని ఆత్మ నిన్ను రేపుతున్నాడు అంటే అర్థం ఏంటంటే త్వరలో ఆ పనికి ఏం కావాలి అన్ని ప్రభుస్తాడు. ప్రభు స్తోత్రం. ఉద్దేశం గొప్పది. ఆ ఉద్దేశాన్ని నీలో ఉండి రేపుతున్న ఆత్మ ప్రభు గొప్పవాడు. ఆయన గొప్పవాడు కాబట్టి ఆ ఉద్దేశానికి కావలసిన వాడిని ఆయన నీకు దరి చేరుస్తాడు ఖచ్చితంగా. 18వ వచనం చూడండి. 18వ వచనం చివరి లైన్. సిద్ధపరిచి మందిరము కట్టుటకు రాళ్ళను ఏం చేశారు అంటే, నేను మాట చెప్తున్నాను, దేవుడు ప్రేమించి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికి అన్నింటినీ సమకూర్చి జరిగిస్తాడు అనడానికి ఇది రుజువు. ఆయన పిలిచిన వారికి అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడు అనడానికి ఇదే రుజువు. సొలొమోను పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది.
సొలొమోను మీద దేవుని ఆత్మ రేపుతున్నాడు, నువ్వు మందిరము కట్టాలి, నువ్వు పరిచయం చేయాలని. మరి రేపుతున్నప్పుడు సొలొమోను ఏమంటాడు, నేను ఎలా చేయగలను, నా వల్ల ఎలాగవుతుంది అని అన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? రేపడమే కాదు, కావలసిన వాటన్నిటిని కూడా సిద్ధపరిచాడు. ప్రభు స్తోత్రం. నిన్ను ఒక స్థలానికి వెళ్ళమని ప్రభు చెప్తే అక్కడ ఎవరు కావాలో ఆయన ఆయన ముందుగానే సిద్ధపరుస్తాడు. పిల్లలారా తినుటకు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అడగగానే వాళ్ళ దగ్గర ఏమున్నాయి అన్నాడు, ఏమీ లేవన్నాడు. కానీ దాని మీద ఏముంచాడు? నిప్పులను, చేపలు, రొట్టెలు ఉంచాడా లేదా? నేను ఎలా అంటున్నాను, వారిని అడిగిన తర్వాత ఉంచాడా, అడగక ముందే ఉంచాడా? ప్రభు స్తోత్రం. నీకేం కావాలి అన్ని కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. వాటిని చూసే కన్నులు నీకు కలుగులు గాక. అవును, నన్ను ఎలమంది ప్రభు కదా, ఎలమన్నాడు. మరి ఎలమన్నప్పుడు నాకు కావలసిన వాడిని ఎవరు చూడాలి? ఆయనే చూడాలి. నన్ను సేవకు పిలిచింది ఎవరు? ఆయనే. మరి నాకు కావాల్సిన ఎవరు చూడాలి? ఆయనే చూడాలి. ఇప్పుడు నేను బండ్ల పెట్రోల్ గురించి భయపడవలసిన పని లేదు. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వాక్యం చెప్పాలి, ఎవరింటికని చెప్పాలి, నేను భయపడవలసిన పని ఏమీ లేదు. అవసరమైతే రేపు నేను ఎక్కడ వాక్యం చెప్పాలో, అవసరమైతే ఈ రాత్రే దర్శనం ద్వారా ఆ ఇంటిని కూడా ప్రభు చూపించగలరు. పౌలు ప్రాంతానికి వెళ్ళి, ఆసియాకి వెళ్ళి వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ప్రభు రాత్రి దర్శనం ఇచ్చేమన్నాడు. మాసిదోనియాలో ఎవరో ఒక వ్యక్తి తను బతులాడుతున్నాడంట, మా దగ్గరికి రండి వాక్యం చెప్పండి. ఇంతగా మాసిదోనియాలో ఎవరున్నారు? లూది అని ఒక స్త్రీ ఉంది. అంటే లూది అని ఒక స్త్రీ దర్శనంలోనే వచ్చి పౌలు గారిని రాత్రి బతులాడి, మీరు మా ఊరు రావాలి, మాకు వాక్యం చెప్పాలి. ప్రభు స్తోత్రం. అలా ప్రభు మనం పిలిచాడు కాబట్టి మనకేం కావాలి అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడంతే. ప్రభు స్తోత్రం చెప్పండి. అబ్రహాముని పిలిచాడు, సమకూర్చి జరిగించాడా లేదా? అబ్రహాం పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉందా లేదా? ఉంది కాబట్టి తన కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు. మనం ఇలా అనుకుంటాం, నేను సేవలో ఉండిపోతే మరి నా కుటుంబం ఏంటండి, నేను సేవలో ఉండిపోతే మరి ఇవన్నీ మనకు ప్రశ్నలు వస్తాయి. కానీ ధైర్యంగా మాట చెప్తున్నా, అబ్రహాము దేవుని ఉద్దేశంలో ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని ఎరిగిన అబ్రహాం ఆ ఉద్దేశంలో నడుస్తున్నప్పుడు తన భార్య విషయంలో కాపుదలు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అసలు అబ్రహాము తన సామర్థ్యతను ఎందుకు ఇలా చేసావని కూడా అడగలేడు. అడగలడా? అడగలేడు. కానీ తన భార్య విషయంలో కాపుదలు ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడంటే ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఉద్దేశం మన మీద ఉంది. ఆ ఉద్దేశం దేవునాత్మని రేపుతున్నప్పుడు, మనం అడుగులు వేస్తూ మన ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మన కుటుంబం, మన ఇల్లు, మన బాధ్యతలన్నీ ప్రభు చూసుకుంటాడు. నమ్మితే దేవుని ఆత్మ మనల్ని రేపితే ఖచ్చితంగా మన అడుగులు ముందుకెళ్తాం. దేవుడు మనల్ని రేపితే, కానీ కొందరు మనల్ని ఏం చేస్తారు? మళ్ళీ అడ్డగిస్తారు, మళ్ళీ కలతపరుస్తారు. ఎవరిని వాడుకుంటాడు సాతాను? ఎవరిని వాడుకుంటాడంటే అపవాదం వాడుకుంటాడంటే. వాళ్ళిద్దరూ ఒకటే. కవల పిల్లలు అనుకుంటారా? ఎవరినైనా వాడుకుంటాడు. మన పనిని అడ్డగించడానికి మన బలహీనమైన మాటలు ఎవరి ద్వారా అయినా వాడు చెప్పిస్తాడు. యేసు ప్రభు నామములో మీ దగ్గరికి మాత్రం ఆదరణకరమైన మాట వచ్చింది కాక, పనిని ప్రోత్సహించే మాటలే ప్రభు మన దగ్గర పంపును కాక. మధ్యలో మన ఉద్దేశం నుంచి మనం తప్పించడానికి ఒకడు పని చేస్తున్నాడు. నేను ఉద్దేశం నుంచి తప్పిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఫలాలు వచ్చే టైం ఇదే. టైం ఫలములు వచ్చే టైం. ఇంకొక 7 సంవత్సరాల కరువు రాబోతుందని చెప్పాడు. యోసేపుతో చెప్పేమన్నాడు? ఈ సంవత్సరం సమృద్ధి అయిన పంట దొరుకుతుందని చెప్పాడు. అంటే ఎప్పుడు ఎతకాలి మనం? ఇదే టైం. ఈ టైంలోనే వెతకాల, ఈ టైంలోనే మనం పని చేయాలా, ఈ టైంలోనే మనం నడుపు కట్టాలా. ఈ టైంలో నడుపు కట్టి మనం వెళ్తే ప్రజలను ప్రభువే మనకు అప్పగిస్తాడు. మీకు అప్పగించును గాక. అప్పగించడా? ఖచ్చితంగా ప్రభు మనకు అప్పగిస్తాడు. మనలో కొంతమంది కాదనుకున్నా మన కొరకు ఎదురు చూసే కుటుంబాలు ఉన్నాయి. నమ్ముతారా మాట? కొందరు మనం వద్దనుకున్నా మన కొరకు ఎదురు చూసే కుటుంబాలు ఉన్నాయి. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త, లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం. గెరాసీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరు గనుక తమను విడిచిపోమని ఆయన ఏం చేశారు? వెళ్ళిపోమన్నారా? ఉండమన్నారా? వెళ్ళిపోమన్నారు. మా ఊరికి రావద్దు, మా ఇంటికి రావద్దు అని వెళ్ళిపోమన్నారు. కానీ నెక్స్ట్ ఏం జరిగింది? 40వ వచనం. జన సమూహం ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ప్రభు స్తోత్రం.
ఉన్నారా లేదా? నీ కొరకు ఎదురు చూసేవాడిని దేవుడు ఉంచాడు. నిన్ను చేర్చుకునే గృహాలు దేవుడు దాచి ఉంచాడు. నువ్వు అడుగు ముందుకేస్తే చెప్పండి, ఆ గృహాలు చూస్తాం. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తే మన కొరకు ఎదురు చూసేవాడిని ప్రభు మనం చూపిస్తాడు. ఆమేన్ చెప్పండి. మనం చాలా మందిని ఏం చేయాలనుకుంటున్నాం? నేను ఏదో చెయ్యాలి అని స్టడీ చేయాలి, ఇలా లైన్లో పెట్టాలనుకుంటున్నావు. కానీ మన వల్ల అవుతారా? అవదు. టైం వచ్చినప్పుడు ప్రభు అందరినీ లైన్ చేస్తాడు. అవునా కదా? టైం వచ్చినప్పుడు అన్నింటినీ ఏం చేస్తాడు? లైన్ చేస్తాడు. కాబట్టి దేవుని ఉద్దేశం మన పట్ల ఉన్నప్పుడు మన కొరకు ఎదురు చూసే ప్రజలు దేవుడు మనకి ఇస్తాడు. మన కొరకు ఎదురు చూసే ఇళ్లను మన కొరకు ఆయన ముందుగానే సిద్ధపరుస్తాడు. నేను ఎప్పుడో మాట చెప్తాను, సారేపతి విధవరాలు ఇంటికి వెళ్ళమని ఏలియా చెప్పాడా? మరి ఆ మాట ఏ సారేపతి విధవరాలు చెప్పాడా? చెప్పలేదు అనుకోకండి, చెప్పాడు. కానీ సారేపతి విధవరాలు ఇంటికి వెళ్ళు అని అన్నాడు. కానీ ఆమెతో ఏమన్నాడు తెలుసా? ఒక సేవకుడు వస్తాడు, దర్శించమని చెప్పాడు. అంటే వెళ్ళమని చెప్తాడు, అవతల పక్కన ఎవరు సిద్ధపాటు చేయాలో వారిని ప్రభు సిద్ధపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం ఇలా అనుకుంటాం, అసలు మీరు వస్తారని మేము అనుకోలేదండి అని అంటారు. ప్రభు స్తోత్రం. కొందరు ఎలా అంటారు, అసలు మంచి టైంలో, ఈ టైంలో మీరు రావడం మనకు చాలా అదృష్టం అని అంటారు. ప్రభు స్తోత్రం. అసలు మీరు రాకపోతే మేము ఏమైపోతామండి అంటారు. కానీ ప్రభు అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించింది కాదు. మన పట్ల దేవునికి ఏముంది? ఉద్దేశం ఉంది. దాన్ని ఖచ్చితంగా దేవుడి ఆత్మ మనం రేపుతున్నప్పుడు వాటికి కావలసిన వాటన్నిటిని దేవుడు సిద్ధపరుస్తాడు. వనరులు సిద్ధపరుస్తాడు, సేవ పరిచయం సిద్ధపరుస్తాడు, మనుషులను సిద్ధపరుస్తాడు, గృహాలను సిద్ధపరుస్తాడు. ప్రభు స్తోత్రం. కానీ ఉద్దేశం నుండి తప్పించడానికి కూడా ఒకడు పని చేస్తాడు. అర్థమైనది. ఆ ఉద్దేశం జరగకుండా మనం తప్పించడానికి కూడా ఒకడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. వాడు ఏదో ఒక రంగం పనిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. నెహెమ్యా గ్రంథం, చివరిగా ఈ మాటలు చూడండి. నెహెమ్యా గ్రంథం ఒక మంచి విషయాన్ని ప్రభు తెలియపరిచారు, దాన్ని నేను చెప్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం, 4వ అధ్యాయం అని కూడా చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. గోడ కట్టడానికి నెహెమ్యా వస్తే అప్పుడు ఏం జరిగింది? 8వ వచనం. మిగులు కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి దేవుని ఉద్దేశాన్ని ఆటంకపరచవలన వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలవరపరిచేస్తున్నారు. దేవుని ఉద్దేశం నెరవేరకూడదని సాతాను ఏం చేశాడు? కొందరిని రేపుతున్నాడు, కొందరిని పట్టేశాడట. పట్టేసి ఏం చేశాడు? కలవరపరుస్తున్నాడు. అప్పుడు 9వ వచనం. ఆ మాటలు వినగానే మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రి భవనంలో కావలి ఉంచితిమి. కానీ కొందరు ఏమైపోయారు? 10వ వచనంలో. అప్పుడు యోధా వారు బరువులు మోయి వారి బలములు ఏమయ్యాయి? తగ్గిపోయాయి. అంటే వాళ్ళందరికీ ఏమొచ్చేసింది? ఇప్పుడు బలహీనత వచ్చేసింది. కొన్ని మాటలు ఏం చేస్తాయి? మనల్ని బలహీనపరుస్తాయి. బలహీనపరిచే మాటలు ఉంటాయి, అవి మనల్ని ఏం చేస్తాయి? బలహీనపరుస్తాయి. కాబట్టి బలహీనమైన మాటలు వినగానే వాళ్ళు బరువులు మోయడం ఏమయ్యారు? అంటే ఒక మాటలు చెప్పాలంటే వారు బలవంతులే కానీ బలహీనలైపోయారు. మన వల్ల అవదురా, మనం చేయలేవురా అంటే ఈ మాటలు వాళ్ళు ఏం చేసేసాయి? బలహీనపరిచే, కృంగి చేసేసాయి. కానీ ఆ టైంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దాన్ని వ్యర్థపరిచిననియు మా శత్రువుల సమాచారము. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే దేవుని ఆత్మలో చెప్పాడంట, బాబు మీరు భయపడకండి, నేను మిమ్మల్ని పిలిచాను, మీ మీద నాకు ఒక ఉద్దేశం ఉంది, దాన్ని మీరు జరిగించండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరని చెప్పాడట. అంటే మిమ్మల్ని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారికి నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రభు చూపించినప్పుడు మరి పని జరుగుతుందా ఆగిపోద్దా? మళ్ళీ జరుగుతుందా ఆగిపోద్దా? జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేశారని చూడండి. వెంటనే మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరికి వచ్చాను. 16వ వచనం. అయితే అప్పటి నుండి ప్రభు స్తోత్రం, అప్పటి నుండి మరలా దేవుని ఉద్దేశం జరిగింది. దేవుని ఉద్దేశం మరలా నెరవేరింది. ప్రభు స్తోత్రం. అంటే దేవుని ఉద్దేశాన్ని ఆపడానికి కూడా సాతాను ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తున్నాడు. కానీ క్రీస్తు ఆత్మ దేవుని ఉద్దేశాన్ని మనకు జ్ఞాపకం చేసి మళ్ళీ ఆయన రేపుతున్నాడు. ప్రభు స్తోత్రం. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రభు రేపును కాక దేవుని ఉద్దేశాన్ని రేపుతాడు. మనందరి పట్ల దేవునికి ఉంది. దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది. నేను ఒక మాట చెప్పనా,
మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం దేవుని ఉద్దేశంలో ఉన్నామండి. దేవుని ఉద్దేశంలో ఉంటే మనకు ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. ఖచ్చితంగా ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు దేవుని ఉద్దేశంలో ఉన్నావు, నేను ఖచ్చితంగా ప్రభు నడిపించాలి, నీ కాలుని ఆయనే బాగు చేస్తాడు. నువ్వు దేవుని ఉద్దేశంలో ఉన్నావు, నీ పరిచయం కావాలి, పరిచయం కూడా ఆయన ఇస్తాడు. దేవుని ఉద్దేశంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఏం కావాలో అన్ని ప్రభు ఇస్తాడు. కంగారు పడద్దు, కలత చెందద్దు, ప్రభుని దూషించద్దు. అంతే కదా. మనం ఏమనేసుకుంటాం త్వరలో, వెంటనే మనకి ఏమొచ్చేస్తుంది? అన్నా కూడా అబ్రహాం భార్య సారా ఏమంది అసలు నా బ్రతుకు సుఖం కలుగుతుందా అని అనేసింది. ఏమంది? నా బ్రతుక్కి సుఖం కలుగుతుందా అంటే ఎవరో వచ్చి ఏదో అన్నారు మొత్తం మీద. అంటే ఏమంటుంది ఆ మాట? మన వాళ్ళు బాగా అంటారు కదా, ఏంటి నా ముఖానికి ఆనందం కూడా ఉందా, ఏంటి ఈ ముఖానికి ఆ సంతోషం కూడా ఉందా అని అంటారు కదా. అలాగ అనేసింది. ఏమని? నా బ్రతుకు సుఖం ఉందా అని అంది. తొందరపడిందా లేదా? తొందరపడింది. అబ్రహాం సారా దేవుని ఉద్దేశంలో ఉన్నారా లేదా? ఉన్నారు. వారి ద్వారా గొప్ప జనాంగం భూమి మీదకి రావాలి. మరి ఉద్దేశంలో ఉన్నప్పుడు గర్భఫలం ఎవరిస్తారు? ప్రభువే ఇస్తాడు. ఉద్దేశంలో ఉంటే వివాహం ఎవరు చేస్తారు? ఆయనే చేస్తాడు. ఉద్దేశంలో ఉంటే గృహం ఎవరు ఇస్తారు? ఆయనే ఇస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఉద్దేశంలో ఉన్నా నీకు ఏం కావాలో ఆయన ఇస్తాడు. ధైర్యంగా మాట చెప్తాను, ఏ టైంలో ఏం కావాలో అది ఇస్తాడు. ఈ టైంలో నాకు ఏం కావాలన్నది ఎవరు తెలుసు? ఆయనకే తెలుసు. పేతురు గారికి తెలుసు కాబట్టి కొంచెం మంచి బోట్లు ఇచ్చారు. కానీ ఆయనకి తెలియదు కూడా ఉంటుంది. అది కూడా ఎవరు ఇవ్వగలరు? దేవుని స్తోత్రం. నీకు ఏం కావాలో అన్ని ప్రభు ఇస్తాడు. కానీ అబ్రహాం భార్య సారా మీద నా బ్రతుకి సుఖం కలుగుతుందా అని అంది. కానీ నెక్స్ట్ ఆమె నోట అంటే ఏం పలికించాడు చెప్పనా? దేవుడు నన్ను దర్శించాడు, యెహోవా నా నోట నవ్వుంచాడు. దేవుని స్తోత్రం. నా నోటి నిండా నవ్వు ఉంది అని చెప్పింది. ఒకప్పుడు ఏమంది? ఈ ముఖానికి అసలు సుఖం ఉందా అని అంది. ఇప్పుడు ఏమంటుంది? ఈ ముఖానికి నవ్వు వచ్చిందని అంది. అందా లేదా? అంటే ప్రభు ఎలా చేస్తాడు? నువ్వు ఆయన ఉద్దేశంలో ఉన్నాగా నీకు ఏం కావాలన్నీ ప్రభు అంతే. ఏం కావాలి అన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకు? మనం ఎక్కడ ఉన్నాం? ఉద్దేశంలో ఉన్నాం. ఉద్దేశానికి ముందే ఉంది ఏర్పాటుకు ముందే ఉంది పిలుపు. చాలా మంది పిలుపు దాకా వచ్చి ఆగిపోయారు. ఎక్కడికి రాలేదు? ఏర్పాటులోకి రాలేదు. కానీ పిలుపు ఏర్పాటు ఎక్కడికి వచ్చాం? ఉద్దేశంలోకి వచ్చాం. ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అంతే కదా. ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం చూడండి. యోబు గారు కూడా కంగారు పడిపోయి ఆయన ముందు మాట్లాడేశారు. కానీ ఆ క్రీస్తు విరోధి ఆత్మ అతను ప్రేరేపించిన కానీ తర్వాత అతను తెలుసుకొని ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. 42వ అధ్యాయం 2వ వచనం. 42వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యోబు యెహోవాకు ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చి, నేను ముగిస్తున్నాను, చివరికి మాట చూడండి. నీవు ప్రభువా సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాదు. దేని స్తోత్రం చెప్పండి. ప్రభువా నా ఎడలను ఉద్దేశించినది ఎప్పటికీ నిష్ఫలం కాదు. కానీ ఇప్పుడు అది ఫ్రూట్ కనబడతలేదు, కానీ త్వరలో ఫ్రూట్ కనబడుతుంది. అవునా కాదా? ఒక మాట చెప్పండి, ఫ్రూట్స్ లేవని చెట్టు కాదన్నమ్మా. చెట్టే. ఏదో ఒక రోజు ఏమొస్తాయి? ఫ్రూట్స్ వస్తాయి. నువ్వు ఖచ్చితంగా దేవుని ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అందుకే అన్నాడు, నువ్వు ఉద్దేశించింది ఏది ఏం కాదు నిష్ఫలం కానేరదనియు. ఎప్పుడు తెలుసుకున్నాను? ఇప్పుడు తెలుసుకున్నానంటే అంత అయిన తర్వాత ముందేమని తెలుసుకున్నాను అన్నాడా? అంత అయిన తర్వాత ఈ అధ్యాయం నుంచి అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. అంటే ముందు ఏం మాట్లాడేసి ఉంటాడు? అబ్రహాము గారి భార్య వలె మాట్లాడేసి ఉంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా, అసలు నువ్వు సమస్త క్రియలు నువ్వు చేయగలవు, నీ ఉద్దేశాన్ని అంతా నువ్వు నెరవేరుస్తావు, ఏది నిష్ఫలం కాదని ఇప్పుడు నాకు అర్థమైంది అని అన్నాడు. ప్రభు స్తోత్రం. అంటే మధ్యలో ఏం ఆవరించి ఉంటది? క్రీస్తు విరోధి ఆత్మ అతన్ని ఆవరించి అతని చేత కాని మాటలు పలికించింది. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, 3వ వచనం. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చెయ్యి వీడెవడు? వీడెక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ఆడే ఒకడు ఉన్నాడు. చూడండి, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు? ఆడే సాతాను. ఆడే క్రీస్తు విరోధి ఆత్మ. అంటే వీడు ఏం చేస్తాడు? ఇప్పుడు జ్ఞానము లేని మాటల చేత
ఆలోచన ఉద్దేశం మన ఎడలు ఏం చేస్తాడు? నిరర్థకంగా. అంటే ఒక మాట చెప్పండి, ఉద్దేశం నుంచి మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, దేవుని ఉద్దేశం ఏమైనా మారుతుందా? ఎందుకు మారదు? అది స్థిరమైంది, అక్కడికి ఎవడెళ్ళాడు? ఇక ఈ దొంగ అక్కడికి రాడు, ఆయన ఉద్దేశం ఎప్పుడు మారదు. కానీ ఆ ఉద్దేశం నుంచి నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉంది. అర్థమైందా? అర్థమలేదు. దొంగ అక్కడికి రాడు, ఎందుకు? అక్కడికి ఆయన ఉద్దేశం ఇక మారదు. రక్తం చేత మన ప్రభు మధ్యవర్తి ఉన్నాడు కదా, ఆయన ఉద్దేశం ఎప్పటికీ మారదు. కానీ జ్ఞానం లేని మాటల చేత నీ ఆలోచన నిరర్థకం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. వాడు నేను ఏం చేస్తాడు? నీ ఆలోచన తప్పించి జ్ఞానం లేని మాటల చేత దేవుని ఉద్దేశం నీ మీద జరగకుండా వాడిని తప్పిస్తాడు. అర్థమైందా? అర్థమలేదా? అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఉద్దేశంలో తప్పిపోకుందును గాక, జ్ఞానం లేని మాటలకు నేను చెవు ఇవ్వకుందును గాక, ఏ ఆలోచనకి నేను చెవి ఇవ్వకుందును గాక. అందుకు చెప్తున్నాడు. తర్వాత చదవండి. ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను ఒకప్పుడు మాట్లాడేశాను. నేను మాట్లాడేశాను. 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా. ప్రభు స్తోత్రం. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభు, అసలు నువ్వంటే ఇప్పుడు నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. అది త్వరలోనే మన ఎడలు కూడా ప్రభు అది నెరవేర్చింది కాక. ఇప్పుడు ఇలా చెప్పాలి మనం. ఇంతకాలం నాకు అర్థమవలేదండి, ఇప్పుడు ఈ విషయంలో నాకు అర్థమైంది దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. తెలియక ముందేమన్నా అబ్రహాం భార్య నా బ్రతుక్కి ఉందా అని అంది, సుఖం ఉందా అని అంది. కానీ నెక్స్ట్ దేవుడు ఎలా మార్చాడు? నవ్వుగా మార్చాడు. అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? నేనే దేవుణ్ణి అనవసరంగా ఏం చేశాను, అపార్థం చేసుకున్నానండి అబ్రహాం గారు అని అంటది. అంత అబ్రహాం ముందు నుంచి ఏం చెప్తాడు? కంగారు పడకో, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు, దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడని చెప్పి ఏమనిపోయింది? కంగారు పడిందా లేదా? కంగారు పడిపోయి ఆగారం తీసుకుని వెళ్ళిపోమని చెప్పి ఇలా కంగారు పడిపోయింది. కానీ దేవుడు టైం వచ్చింది, నెరవేర్చాడా లేదా? ఇప్పుడు ఏమంటది? నేనే అనవసరం కంగారు పడ్డాను, కానీ దేవుడు మాత్రం ఆయన ఉద్దేశాన్ని నా ఎడలు ఏం చేశాడు? నెరవేర్చాడు. యోగు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కూడా కంగారు పడ్డాను, కానీ దేవుడు మాత్రం తన ఉద్దేశాన్ని నా ఎడలు ఏం చేశాడు? నెరవేర్చాడు. నెహెమ్యా ఉద్దేశాన్ని కూడా కొంతమంది ఏం చేయాలనుకున్నారు? తప్పించాలనుకున్నారు. కానీ దేవుడు నెహెమ్యా చేతులు ఏం చేశాడు? బలపరిచాడు. సొలొమోను కూడా ఏం చేయాలనుకుంటాడు? తప్పించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అతన్ని దేవుని ఆత్మ ప్రేరేపించి ఆ మందిరం కట్టడానికి కావాల్సిన వనరులను దేవుడు ఏం చేశాడు? సమకూర్చాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి దేవుని ఆత్మ మన దేవుని ఉద్దేశం వైపుకు నడిపిస్తుండగా దేవుని ఆత్మకు లోబడండి. ఆయన ఏం చెప్తున్నాడు అన్నది మాత్రమే మీరు వినండి. దేవుని ఆత్మ మనం రేపడమే కాదు, చెప్పండి, ఆ ఉద్దేశం మన ఎడలు జరిగేటట్లుగా ఆయన మనం సిద్ధపరుస్తాడు. మిమ్మల్ని అందరిని ఆయనే సిద్ధపరిచింది కానీ ఎలా సిద్ధపరుస్తాడు? చాలా గొప్పగా సిద్ధపరుస్తాడు. ఎస్తేరుని హేగే అని ఒక వ్యక్తి ఆసురోజు రాజు ముందు నిలబడేటట్లుగా సిద్ధపరిచినట్టుగా కాదు, కానీ ఉన్నతముగా ఆయన మనలను సిద్ధపరుస్తాడు. నేను ఎలా చెప్తున్నాను? ఆయన ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు, ఆయన ఉద్దేశం మన ఎలా జరుగుతున్నప్పుడు ఆ రాత్రే ప్రభు రావచ్చు. అప్పుడే ప్రభు వచ్చి ఏం చేస్తాడు? తలుపు కొడతాడు. అని నేను మాట చెప్తున్నాను. ఆ ఉద్దేశం మన ఎడలు జరుగుతుండగా ప్రభు వచ్చింది కాక, ఉద్దేశంలో నుంచి తప్పిపోయిన టైంలో ప్రభు రాకూడదు కాక, రావద్దానండి అంతే. ప్రభా, నేను ఈ మధ్యలో కొంత ఉద్దేశం నుంచి తప్పిపోయాను, క్రీస్తు విరోధ ఆత్మ ద్వారా నేను ప్రేరేపించబడి జ్ఞానం లేని మాటలు నేను వినేశాను, నేను ఉద్దేశం నుంచి తప్పుకున్నాను ప్రభా, నన్ను మళ్ళీ ఉద్దేశంలో ఉంచు. నీ ఉద్దేశమే నా ఎడల నెరవేరాలి. ఆ ఆలోచనలను ప్రభు మన అందరూ నడిపించను గాక. ఆయన ఉద్దేశంలో ఉన్నప్పుడు ఆ రాత్రి ప్రభు ఇలా అన్నది, ఆయన మనల్ని ఎలా అన్నారు? నా కుమారుడు ఉద్దేశంలో ఉన్నాడు, ఆ పనిని నెరవేర్చే టైంలో ఉన్నాడు. చివరిగా ఆ లైన్ చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనం చదవండి. తన ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతను తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండండి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొను నా దాసులు. ప్రభు స్తోత్రం.
ఫిలిప్పులో ఎంతమంది ఉన్నారు? రక్షణ పొందిన వారు ఎంతమంది అన్నారు? చాలా మంది ఉన్నారు. కానీ ఉద్దేశం నెరవేరుతుంది ఎంతమంది వల్ల? కొందరు వల్ల. ఆ కొందరు మీరైతే వినండి, రేపు ప్రభు వస్తే ఆయన వచ్చినప్పుడు మీరు ఎలా అన్నది, మీరందరూ మెలకుగా ఉన్నారు. భలే నమ్మకమైన మంచి దాసుడు, భలే నమ్మకమైన మంచి దాసుడు అని ప్రభు మనందరి విషయంలో చెప్పును గాక. కాబట్టి ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని దేవుని ఆత్మచేత రేపబడి ఆ పనిలో ఎవరైతే కొనసాగుతున్న వారు అందరూ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమె ఇక్కడ మిమ్మల్ని సేవకులు మిమ్మల్ని అందరినీ ప్రభు రాక కొరకు సిద్ధపరుస్తున్నారు. రేపు ప్రభు త్వరగా రాబోతున్నాడు. పెండ్లి విందులో మనం అందరం ఉండబోతున్నాం. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇలా మనందరం కూడా ఆయన ఉద్దేశం మన ఎడల ఎంత నెరవేరిందో దాన్ని బట్టి రేపు పొద్దున ప్రభు మనకి ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు, మెప్పునిస్తాడు, కిరీటాన్ని ఇస్తాడు. చివరిగా మాట కూడా చూశాడు, అక్కడే ఉంటుంది. ఎక్కడంటే 44 వచనం. ఆ మెప్పు మహిమ ఏంటో ఈ వచనం చూపిస్తూ ముగిస్తున్నాడు. అతడు తనకు కలిగిన దానంతటి మీద వానిని ఉంచునని దేవుని స్తోత్రం. అప్పుడు తనకు కలిగిన దానంతటి మీద ఆయన ఏం చేస్తాడు? ఉంచుతాడు, నియమిస్తాడు. అంటే పట్టణాల మీద ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు. ప్రభు స్తోత్రం. ప్రజల మీద ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు. నేను ఒక మాట చెప్తున్నాను, అసలు ఇప్పుడు ఏ ప్రజలైతే మనం తీసి హేళనగా మాట్లాడుతున్నారో, అవునా కదా, చిన్నగా మాట్లాడుతున్నారు, నీచంగా మాట్లాడుతున్నారో, రేపొద్దు మనం అనేక ప్రజల ఎదురు గనుడుగా యాగం ప్రభు మనల్ని ఏలేటట్లుగా ప్రభు ఇచ్చాడు. ప్రభు స్తోత్రం. అలా చేస్తాడు తప్ప మనల్ని ఆయన అవమానపరిచేవాడు కాదు. మనలను అందరి ఎదుట హేళనగా చేసేవాడు కాదు. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనేక ప్రజలు తెలుసుకునేటట్లుగా చేస్తానంట. మరి అనేకలు తెలుసుకునేటట్లుగా చేసిన వాళ్ళు మరి మనల్ని ఏర్పరచులు ఉంటారు, మన గురించి తప్పుడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారా? వాళ్ళందరి ఎదుట ప్రభు మనల్ని కనపరుస్తారు. ప్రభు స్తోత్రం. అటువంటి కృప దేవుడు మీకు అందరికి దయచేది కాక. ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు ఎదురు చూసే మనుషులు ఉన్నారు. ఆ మనుషులు ఒక గుంపు అయితే ఆ గుంపులో మీరున్నారు. ఆమె ఆ గుంపులో నేను ఉంది కాదు. ఏ గుంపులో? ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు ఎదురు చూసే గుంపులో మీరుందరుగాక. మీరుండాలి అని అంటే మీరు అందరూ ఆయన ఉద్దేశం మన ఎడలు ఏమై ఉందో దేవుని ఆత్మచేత రేపబడి ఆ ఉద్దేశంలో మనం ముందుకు వెళ్దాం. మనుషుల ఆలోచనలు మనుషుల తలంపులు కాదు. మనుషుల ఆలోచనలు మనుషుల తలంపులు మళ్ళీ ఏం చేస్తాయి? ఉద్దేశంలో నుంచి తప్పిస్తాయి. నెహెమ్యాను తప్పించాలని చూశారు, కానీ దేవుడు ఏం చేశాడు? నెహెమ్యాను బలపరిచాడు. శత్రువులకు యోచన కూడా చెప్పేశాడు. రేపు వాళ్ళని ఏం చేయబోతున్నాడో కూడా చెప్పేశాడు ప్రభు. అప్పుడు వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు, మీరు ఏం భయపడకండి, ఏ శత్రువు మన మీదకి రాడు, తీయండి అని అన్నాడు. కత్తులు పట్టుకున్నారు, తాపి పట్టుకున్నారు, గోడలు కట్టడం వల్ల ప్రారంభించారు. అక్కడ ఆ పనిని దేవుడు వారి ద్వారా సమాప్తి చేశాడు అని ఉంది. గోడల పని పూర్తయిందా లేదా? అయిందా? అంటే ఉద్దేశం నెరవేరిందా లేదా? మధ్యలో అడ్డుపడ్డారా లేదా? అంటే అడ్డును తప్పించాడు, పనిని ముగించాడు. కాబట్టి ఉద్దేశంలో నుంచి సాతాను క్రీస్తు విరోధాత్మ ఎంత ప్రయత్నం చేసినా కానీ నిన్ను వాడు తప్పించుకుందును గాక. నువ్వు మాత్రం ఆయన వైపు మాత్రమే చూడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, కావలసినవన్నీ ప్రభు ఇస్తాడు. ధైర్యంగా ఉండండి. నేను ఉద్దేశంలో ఉన్నాను, నువ్వు ఉద్దేశంలో ఉన్నావు. నీకేమీ లోటు రాదు, నీ కుటుంబం ఏమీ కాదు, నీ బిడ్డలు ఏమీ కాదు. అర్థమైంది? నీ భవిష్యత్తు ఏమీ నష్టపోలేదు. నీకు అన్నీ కూడా ప్రభు ధన్యకరంగా చూపిస్తాడు. ప్రభు స్తోత్రం. నీ జీవితం ధన్యమైంది అనేటట్టుగా ప్రభు చేస్తాడు. ఆ కృపల దేవుడు మనల్ని అందరిని భద్రం చేయగలడు. తల వంచండి. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శిస్తే నీ పక్క వారు ఏమనుకుంటున్నారని కానీ ప్రభు ఎదుట మోకరించి ప్రభుత్వం ఇలా మాట్లాడు. ప్రభువా, లోకంలో గనులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ఎవరికి లేని పిలుపు మీరు నాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఎందరికో లేని ఏర్పాటులో మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. మీకు స్తోత్రాలు. ఉద్దేశం మా పట్ల మీరు కలిగి ఉన్నారు. ఒక గొప్ప ఉద్దేశం మా పట్ల మీరు కలిగి ఉన్నారు. సొలొమోను మందిరం కట్టడం నీ ఉద్దేశం, నెహెమ్యా గోడలు కట్టడం నీ ఉద్దేశం, కహాతీలు మందసం మోయడం నీ ఉద్దేశం. అవును ప్రభు, మా పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఈ టైంలో, ఈ కాలంలో, ఈ గండ్రేళ్ళు, ఈ పరిచయం జరగాలన్నది మీ ఉద్దేశం. నాయన, ఈ కాలంలో మేము పుట్టాలన్నది మీ ఉద్దేశం. ఒక పని ఉంది, సంకల్పము చొప్పున పిలువబడిన వారు అని మీరు చెప్పారు. అవునయ్యా, ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది. అందుకే మమ్మల్ని ఈ టైంలో మీరు నేర్పుకున్నారు. అవును, నెహెమ్యాను ఆయన అడ్డగించాలనుకున్నా
ఆయన పనినైతే మీరు పూర్తి చేశారు, అతని చేతులను మీరు బలపరిచారు, కావలసిన వనరులను మీరు సమకూర్చారు. సొలొమోను ప్రభా మీ ఉద్దేశంలో ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని దేవుని ఆత్మ రేపుతున్నప్పుడు, ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తుండగా మందిరము కట్టబడడానికి కావలసిన ఇష్ట వస్తువులన్నిటిని మీరు తెచ్చిచ్చారు. హగ్గయి గ్రంథంలో మీరు చెప్పారు, మునుపటి మందిరము మహిమకు మించి కడవరి మందిరము మహిమ ఉండబోతుందని చెప్పారు. ఇష్ట వస్తువులను అన్ని జనులు తెస్తారని చెప్పారు. అవును ఆయన, మీ ఉద్దేశంలో మేము ఉన్నాం. మాకు కావలసినవి ఎవరి ద్వారా మీరు తెప్పించాలో వారి ద్వారా మీరు తెప్పిస్తారు, ఎవరి ద్వారా మీరు పని జరిగించాలో వారి ద్వారా మీరు జరిగిస్తారు. ఆయన ఉద్దేశంలో తప్పించడానికి క్రీస్తు విరోధి ఆత్మ పని చేస్తున్నాడు. వాడు నాయన పరలోకానికి వాడు రాలేడు, ఈ భూమి మీద వాడు పనిచేస్తున్నాడు. పరలోకంలో ప్రభువా మీ ఉద్దేశం అయితే ఎప్పటికీ మా పట్ల మారదు. మేమైతే నాయన ఉద్దేశం తప్పిపోకుండా ఆ గొప్ప ఉద్దేశాన్ని మా పట్ల మీరు కలిగి ఉన్నారని గుర్తెరిగి ఆయన నిరంతరం నాయన విశేష జాగ్రత్త కలిగి కొనసాగిపోవడానికి ప్రోత్సహించేది. సమకూర్చేవాడు, అన్నిటిని మాకు సమకూర్చేవాడు. మేము తెలియక ప్రభా ఆయన మేము ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం, విసుగుదలను బట్టి ఎన్నో మాటలు మేము వదులుతున్నాం నాయన మాకున్న బలహీనతను బట్టి. కానీ నాయన సారా మాట్లాడినట్లుగా నా జీవితానికి సుఖముందా అని మాట్లాడిందే కానీ తన జీవితాన్ని ధన్యకరంగా మీరు మార్చారు. యోబు మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ ఉద్దేశములన్నీ నువ్వు నిష్ఫలం చేసేవాడు కాదు, ఈ విషయం నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని చెప్పినట్లుగా ప్రభావం త్వరలో మా పట్ల మీకున్న ఉద్దేశాన్ని మీరు నెరవేరుస్తున్నారు. నాయన ఏ ప్రజల ఎదుట మేము అవమానపరచబడ్డాము, ఆ ప్రజల ఎదుట ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీరు చూపరచబోతున్నారు. ప్రభా నాయన ఏదైతే మీరు మాకు పిలుపునిచ్చారో, ఎక్కడైతే నాయన మీరు ఏ పనికైతే మమ్మల్ని పిలుస్తున్నారో, మమ్మల్ని రేపుతున్నారో దాని అంతటికి కావలసిన వనరులను మీరు సమకూరుస్తారు. మీ వైపు చూస్తుండగా సమస్తాన్ని కట్టమని బాగు చేయమని ఈ రాత్రి ప్రభా ఈ గుడికి చేరువచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తూ, ఎవరిని మీరు దర్శించారో నాయన, మీరు ఎవరితో మాట్లాడారు తండ్రి, నాయన మీరు మాట్లాడి బాగుపరిచిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకనూ నీ కృపతో నడిపించమని ఇక్కడ జరుగుతున్న స్థానిక పరిచర్యను ఇంకా బలపరిచి వాడుకోమని, మీ సేవకులను మీరు ఇంకా బలపరచమని కృప కలుగును గాకని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు ఘనమైన నామం స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చింది మీకు అందరికీ ప్రత్యేకమైన